ఎండిన ఈ గుడ్డు పెంకులు బాగా ఎండిన తర్వాత గులాబీ మొక్కలకి వేస్తే బాగా పువ్వులు పూస్తాయండి. ఒకటి ఉల్లిపాయ తొక్కలు, ఒకటి కూరగాయలు వేస్ట్లు ఉంటాయి కదా, ఇవి బాగా ఎండాక ఇవి ఇంకా పొడిలా చేయాలి. చేసి అప్పుడు గులాబీ మొక్కలకి వేస్తే మంచిగా పువ్వులు పూస్తాయండి. మనం చూపించాను కదా, పువ్వులు ఎంత బాగున్నాయో చూసారు కదా. అందుకని ఇలాంటి వేస్ట్ గుడ్డు తొక్కలన్నీ ఉంచుకొని మనం మొక్కలు పెంచే వాళ్ళకి చాలా బాగా పనిచేస్తాయి. ఇవి గులాబీ మొక్కలకి వేస్తే భలే పూస్తాయండి. ఎక్కువ పువ్వులు పూస్తాయి, చెట్టు నిండా పువ్వులే ఉంటాయి. అందుకనే నేను ఇలాంటి వేస్ట్ తొక్కలన్నీ ఉంచుకొని గులాబీ మొక్కలకైతే వేసుకుంటాను అన్నమాట.